ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో వైభవంగా సీతారాముల కళ్యాణం. రామచంద్ర పుష్కరిణిలో ఆదర్శ దంపతులకు ఊంజల్ సేవ. తిరుపతిలో ఘనంగా పుండరీకవల్లి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు. గోవిందరాజస్వామి సన్నిధిలో వేడుకగా అమ్మవారి ఊంజల్ సేవ. సూర్యప్రభ వాహన సేవలో ప్రహ్లాద వరదుని దివ్యానుగ్రహం. హనుమంత వాహన సేవలో జ్వాలా నృసింహుని అభయ ప్రదానం. గరుడోత్సవంలో శ్రీ లక్ష్మీ నృసింహుని ఉత్సవ వైభవం. యాదాద్రిలో విశేషంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం. చక్కని సీతమ్మ, అందాల రామయ్య కళ్యాణోత్సవంలో ఆద్యంతం కనుల పండుగ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. అనంతరం రామచంద్ర పుష్కరిణిలో సీతారాముల ఊంజల్ సేవ నయన మనోహరంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సీతారాములకు బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి చూడ చక్కటి పెండ్లి మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం శోభాయమానంగా సాగింది. భక్తులు జై శ్రీరామ్ అని స్మరిస్తూ ఆదర్శ దంపతులను సేవించారు. ఇక మంగళవారం సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. సర్వాభరణ శోభితంగా అలంకార భూషితులైన జానకీరాములను అర్చకులు తిరుచుపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా
సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. వేదం, నాదం, గానం సహితంగా నిర్వహించిన ఊంజల్ సేవలో జానకిరాములను సేవించి తిరునగరి వాసులు ధన్యులయ్యారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో మంగళవారం శ్రీ పుండరీకవల్లి అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు 7 రోజుల పాటు అమ్మవారి తిరునక్షత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆలయ ఆవరణలో ఉపాలయంగా ఉన్న శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సర్వాంగ శోభితంగా అలంకరణ చేసి బంగారు తిరుచుపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆపై అమ్మవారి సన్నిధి ప్రాంగణంలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి ఊంజల్ సేవను నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ అహోబిల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దిగువ అహోబిలంలో సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచెపు చేశారు. అహోబిల పీఠాధిపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు వేద పఠనం చేశారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి హనుమంత వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ జ్వాలా నృసింహునికి సుందరంగా అలంకరణ చేసి హనుమంత వాహనంపై ఆశీర్వదనం చేశారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తెలంగాణ ప్రసిద్ధ క్షేత్రం యాదాద్రి జై నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. విశిష్ట నారసింహ క్షేత్రంగా వినితికెక్కిన యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 9వ రోజున గరుడ వాహన సేవను నిర్వహించారు. పసిడి శోభిత రత్నాభరణాలు, వజ్ర వైఢూర్యాలు, పూలమాలలతో శ్రీ మహావిష్ణువుగా అలంకార శోభితులైన స్వామివారిని గరుడ వాహనంపై వేంచెపు చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తుండగా సన్నాయి వాయిద్యాలు, నారసింహుని వేషధారణలు, మహిళల కోలాట ప్రదర్శనల నడుమ గరుడోత్సవం ఘనంగా సాగింది. కంటిమి నీడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నీడిదే గరుడాచలపతి,
ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి నానా మహిమల నమ్మిన వారిని నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి నంద్యాలలో కొలువైన శ్రీ జగజ్జనని ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మలగన్న అమ్మ జగజ్జననికి అర్చకులు ఉష్ణకాల ఆరాధనలు పూర్తి చేసిన తరువాత పట్టు వస్త్రాలు, పూలమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. జగజ్జననికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. సప్తగిరీశుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవునిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి నిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన
మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాచల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. పాల్గొన మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనం, సింధూరం, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై పవనసుతుడికి నూతన వస్త్రం, తులసిమాల, పూలమాలలతో అలంకరణ చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. జై హనుమాన్ అని స్మరిస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం హేమావతి గ్రామంలో కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం
రమణీయంగా జరిగింది. చోళరాజుల కాలం నాటి ఈ ఆలయంలో పరమశివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తుండటం విశేషం. విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత స్వామివారి మూలమూర్తికి ఆరాధనలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై చూడచక్కటి రథంపై స్వామివారిని కొలువుదీర్చి భక్తుల హరహర మహాదేవ స్మరణలు, భాజా భజంత్రీల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. కడపలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం పూలమాలలు, నిమ్మకాయల హారాలతో వాయునందనుడికి అలంకరణలు చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పుంగునూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా శోభిల్లుతోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పెద్ద శేష వాహనం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణతో వేంచేపు చేసి ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు పెద్ద శేష వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి గ్రామం గోవిందనామస్మరణలతో ప్రతిధ్వనించింది. గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి తిరుకళ్యాణం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను దివ్యంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి మహామంగళ హారతులు అందజేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా
టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.